వైజాగ్ అంటే ఇక్కడ సంధ్య అనేది చాలా ఫేమస్ అన్నమాట హైదరాబాద్ మొత్తం మీద. అందుకని ఇక్కడ సెలబ్రేషన్స్ దాన్ని బట్టి వచ్చాము. ఎంతమంది వచ్చారు అంటే ఫ్రెండ్స్? మొత్తం ఒక 50 మెంబర్స్ వచ్చాము. మొత్తం మా వెనకాల వస్తున్నారు. ఎలా ఉండబోతుంది మొత్తం డౌటే లేదన్నా. ఈసారి మొత్తం కలికి అనేది బాహుబలి కన్నా డబుల్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. డబుల్ అవుతుంది పక్కా 200%. పక్క డౌటే లేదు అందులో. జస్ట్ షో కోసం వెయిటింగ్ అంతే, ఇంకేం లేదన్న. చాలా 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 మంచి కన్నా అసలు డౌటే లేదు. బాహుబలి కన్నా దాని తర్వాత ఇది కలికి అనేది సెకండ్ రికార్డ్ క్రియేట్ చేసిందని మేము నమ్ముతున్నాం. సినిమా అంతా ఊహించలేమన్నా. ఒకటి దుల్కర్ సల్మాన్ది పోస్టర్ రిలీజ్ చేశారు, మరి అది నిజమా కాదనే తెలీదు. మళ్ళీ దానిలో కొంతమంది హీరోలు ఉన్నారంట, విజయ్ దేవరకొండ ఉన్నారన్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు సినిమా చూసిన తర్వాత తెలిసిపోతుంది. సినిమా చూసినాక దాని గురించి మాట్లాడగలుగుతామన్నా. జై రెబల్ స్టార్. ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్. నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను, ఓల్డ్ సిటీ పలక్నామా నుంచి వచ్చాను. సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అంటే ప్రభాస్. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అంటే ప్రభాస్ ఒక్కడే గుర్తొస్తాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది. ఈరోజు సుమారు 250 కోట్లు అయితే కొల్ల కొడతా అనిపిస్తుంది. ఫస్ట్ డే 250 కోట్లు కొడుతుంది పక్క. సుమారు 1500 కోట్లు అయితే కొట్టేస్తుంది కలికి. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. చూసుకుంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కానీ అది రేట్ తెచ్చిందంటే ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ మన టాలీవుడ్ లో ప్రభాస్ తీసుకొచ్చిండు. ప్రభాస్ తర్వాతనే ఎవరైనా సరే స్టార్ ప్రభాస్. ఫస్ట్ ఏముందా, ఫస్ట్ ప్రభాస్ 1000 కోట్లు అన్నా. విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్, పవర్ స్టార్ ఫాలోయింగ్, ప్రభాస్, ఇవన్నీ మిక్స్ ఉన్నాయన్నా. నెక్స్ట్ లెవెల్ అంతే, మామూలుగా ఉండదు కలిగి. ఒకటే నిమిషం వై నాట్ హాలీవుడ్, వై నాట్ హాలీవుడ్, వై నాట్ హాలీవుడ్. అంతే అన్న, ఇంకో హాలీవుడ్ అంతే. చేసే సమస్య లేదు. అందరూ ప్రతి ఒక్కరు పక్క సినిమా చూడాల్సిందే. సస్పెన్షన్ అనేది ఎటువంటిది లేదు. అందరూ చూసిన తర్వాత రివ్యూ బట్టి మనం వెళ్దాం అంతే. ప్రతి పక్క హిట్ ఇదే ఈసారి కొడుతున్నాం. బాహుబలి తర్వాత ఇదే. 350 కోట్లు మాత్రం కలిగి పక్కా కొడతాయన్న. డైరెక్ట్ ఫ్యాన్, ఏ ఫ్యాన్ అనే కాదు, డైరెక్ట్ ఫ్యాన్ 350 కోట్లు ఈసారి కలిగి కొడుతుంది. ఈసారి హాలీవుడ్ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేసే ప్రభాసే మళ్ళీ రికార్డ్ బ్రేక్. బేసిక్ గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ప్రభాస్ కోసం వచ్చాను సినిమా కోసం. అన్న మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ అందరికి నచ్చే కామన్ హీరో ప్రభాస్ అన్న. ఐ లవ్ ప్రభాస్. మేము జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్.
ఇంకా చెప్పండి. అన్న మీది ఎన్టీవీ
పోదాం